నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తానికైతే ఈరోజు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్నారు అనేదైతే వినిపిస్తోంది. మనం చూసాం ఫార్ములా 1 ఈ కార్ రేస్ వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని, మరి యూకేకి సంబంధించినటువంటి ఈ రేసింగ్కి సంబంధించినటువంటి సంస్థకు అనధికారికంగా 47,000 కోట్లు దాదాపుగా కేటీఆర్ బదిలీ చేశారనే అంశం పైన ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ అంశం ఏసీబీ టు ఈడీ వరకు వెళ్ళింది. సో మరి దీంట్లో A1గా కేటీఆర్ అండ్ A2గా అరవింద్ అండ్ A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ప్రస్తుతానికి A2, A3కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా త్వరలో అంటే మొన్న 2-3 తారీఖుల్లో విచారణకు హాజరవ్వాలన్నట్టుగా ఈడీ కోరింది. బట్ వాళ్ళు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. బట్ దీనికి సంబంధించినటువంటి ఈరోజు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. మరి అక్కడ విచారణలో ఏం జరగబోతుంది, అసలు కేటీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఎందుకంటే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ అంశం ఏదైతే ఫార్ములా 1కి సంబంధించినటువంటి అంశం ఆయన అయితే చాలా క్లారిటీగానే ఉన్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో దాదాపుగా గంటన్నర పాటు రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మేము వెల్లడించాము. అయినప్పటికీ కూడా ఈ అంశంలో ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనే కోణంలో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి ఆ విచారణ అనేది కేవలం 4 గోడల మధ్య కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిద్దాము అనే కోణంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ అంటే నేను ఏదైతే మీరు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అంటే కేటీఆర్ వేలో చూసుకుంటే నా మీద ఏదైతే మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వీటన్నిటికీ నేను సమాధానం చెప్పి తీరుతాను. ఎందుకంటే పూర్తి వివరాలతో సహా నా దగ్గర ఉన్నాయి. అండ్ హెచ్ఎండిఏ నివేదిక ప్రకారం కూడా నేను అఫీషియల్గానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను తప్పితే అన్అఫీషియల్గా నేను ఎక్కడా కూడా దీంట్లో భారీగా స్కాములు లాంటివి ఏం జరగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 150 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో దాదాపుగా తెలంగాణకు 700 కోట్ల లబ్ధి జరిగింది కేవలం ఫార్ములా 1 ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. నెక్స్ట్ కూడా మన దగ్గర జరగాల్సి ఉంది. బట్ దాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డుకుంది అనే కోణంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. అండ్ మరోవైపు చూసుకుంటే ఇదే అంశం మీద గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. సో మేము ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలోనే పుట్టాము, అసలు ఉద్యమం అంటేనే మా ఇంటి నుంచి పుట్టిందనే కోణంలో కూడా మేము చూస్తూ ఉంటాం, కాబట్టి మీరు పెట్టే కేసులకి మేము ఎలా కూడా భయపడే ప్రసక్తే లేదు అనే కోణంలో కవిత మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాము. చూద్దాం మరి ఇప్పుడు ఈ రోజైతే మొత్తానికి ఏసీబీ ముందు కేటీఆర్ వెళ్ళబోతున్నారు, కేటీఆర్ హాజరవబోతున్నారు అనేదైతే ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. మరి కేటీఆర్ అక్కడ ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ కేసు అనేది ఏసీబీ నుంచి ఈడీ వరకు వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ 7వ తారీఖున ఖచ్చితంగా, అంటే 7వ తారీఖు అంటే రేపే కాబట్టి ఈడీ ముందు కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో అంటే ఫార్ములా 1కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కేటీఆర్ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీరు దేనికి రమ్మన్నా కూడా విచారణకు నేను సిద్ధంగానే ఉంటాను అనే కోణంలో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ఒకటి తెలంగాణలో హాట్ టాపిక్గా వినిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు రైతులకి రైతు బంధు కింద దాదాపుగా 15,000 వరకు మేము ఇస్తాము అనే కోణంలో చెప్పినటువంటి తీరు మేము చూసాము. బట్ ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చూసుకుంటే 15,000 కాదు, మేము కేవలం 12,000 మాత్రమే ఇస్తాము, అది కూడా సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే ఇస్తాము అనే వేలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రైతు బంధు అంశాన్ని డైవర్షన్ చేసే పనిలో భాగంగానే కేటీఆర్ని ఈరోజు ఏసీబీ ముందు తీసుకొస్తున్నారు. అండ్ కేవలం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏదైతే 6 సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారో, అంటే 6 సంక్షేమ పథకాల అంశాలు ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో వాటన్నిటిని అప్లై చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా 1 ఈ కార్ రేస్కి సంబంధించిన అంశం అవ్వచ్చు, లేకపోతే హైడ్రాకి సంబంధించిన అంశం అవ్వచ్చు, మూసీ ప్రక్షాళన అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఓవరాల్గా ఫైనల్గా అయితే ఈరోజు కేటీఆర్ ఏసీబీ ముందు అయితే హాజరు కాబోతున్నారు. మరి రానున్న రోజుల్లో అంటే లైక్ ఈరోజు ఆయన ఏం సమాధానం చెప్తారు, అండ్ నెక్స్ట్ డే ఈడీ ముందు కూడా ఆయన ఏం సమాధానం చెప్తారు, అండ్ ఆయన చెప్పిన సమాధానం ప్రకారం ఇప్పుడు ఏసీబీ కానీ ఈడీ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఉత్కంఠత.